బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఒక రకంగా ఒక గేమ్ చేంజర్ అని భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో సంక్షేమానికి, అభివృద్ధికి రెండిటికి సమపాళ్లలో అవకాశం కల్పిస్తూ చివరికి అప్పులు తీర్చేందుకు ఇవ్వాల్సినటువంటి డబ్బులను కూడా బడ్జెట్లో చూపించే విధంగా ఈసారి బడ్జెట్ ఉండబోతుందని మనకు తెలుస్తోంది. కేంద్రం పైన చాలా వరకు పథకాలను అంటే కేంద్ర సహాయంతో పథకాలను ముందుకు తీసుకెళ్లాలనే అంశాన్ని కూడా బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నట్లు మనకు అర్థమవుతోంది. పోలవరం, అమరావతి విషయంలో బడ్జెట్లో స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవి రెండూ కూడా ముఖ్యమంత్రి మానస పుత్రికలు కాబట్టి ఈ రెండు అంశాలను కూడా చాలా ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పోలవరం వీలునంత తొందరగా పూర్తి చేయడానికి ఏం చర్యలు చేపట్టాలనేది కూడా బడ్జెట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్య, గతంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి ఇప్పుడు బడ్జెట్కి ఉన్న డిఫరెన్స్ ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి. వరుసగా 2 సార్లు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లు గత ఏడాది ప్రవేశపెట్టారు. ముందుగా ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టగా తర్వాత ఎన్నికల తర్వాత వచ్చిన తర్వాత ఆర్థిక విధ్వంసం రాష్ట్రంలో జరిగింది. సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయిన పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఎలాంటి సాయం వస్తుందో కూడా అప్పుడు ఒక క్లారిటీ లేని పరిస్థితుల్లో పెట్టినటువంటి 3 నెలల పాటు పెట్టినటువంటి ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉందో రెండవసారి పెట్టడం జరిగింది. తరువాత మరలా పూర్తిస్థాయి బడ్జెట్కి పెట్టడానికి అప్పటికీ కూడా లెక్కలు తేలకపోవడం, ఏదైతే అప్పటికే పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మొత్తం ఎంతో తేలకపోవడం, అప్పులు ఎంత ఉన్నాయో తేలకపోవడంతో మరలా 6 నెలలకు పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా టైం మాత్రం 6 నెలలకే పెట్టారు. ఆ బడ్జెట్కు 10% హెచ్చింపుగా ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ని అయితే అమలు చేసిన పరిస్థితి అయితే తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో అయితే మాత్రం ఏవైతే సంక్షేమ పథకాలు గతంలో ప్రకటించారో ఎన్నికలకు ముందు ఈ పథకాలు ఇస్తామని ఏవైతే చెప్పారో వాటన్నిటికి కూడా ఖచ్చితంగా కేటాయింపులు ఈ బడ్జెట్లో పూర్తిస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 12 నెలలకు పూర్తిస్థాయిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో వాటన్నిటిని కూడా ప్రస్తావించడానికి ఈ బడ్జెట్ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారని మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వ లక్ష్యాలు అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇస్తామన్నటువంటి హామీలు రెండింటినీ కూడా ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో అవకాశం అయితే ఇస్తూ బడ్జెట్ను సభ ముందు ఉంచబోతున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. కొద్దిసేపటి క్రితమే ఆయన తన నివాసం నుంచి బయలుదేరి బడ్జెట్కు పూజ చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. మరి కొన్ని క్షణాల్లోనే ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఈ బడ్జెట్ను సుమారు 3.20 నుంచి 3.24 లక్షల కోట్ల రూపాయల మధ్య ఉండే ఈ బడ్జెట్కు ఆమోద ముద్ర వేయబోతున్నారు. దీంతోపాటు వ్యవసాయ బడ్జెట్ 48,000 కోట్ల రూపాయలు సుమారు ఉండే అవకాశం ఉంది. దానికి కూడా ఆమోదం తెలిపిన తర్వాత ఆ 2 బడ్జెట్లకు సంబంధించినటువంటి ప్రసంగాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందు ఉంచుతారు. 10 గంటల నుంచి 10 గంటల 8 నిమిషాల మధ్య బడ్జెట్ ప్రసంగం ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. తరువాత వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు ఉంచబోతున్నారు. అటు మండలిలో ఇదే సమయంలో ఆర్థిక సాధారణ బడ్జెట్ను కొల్లు రవీంద్ర, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ను పొంగూరు నారాయణ సభ ముందు ఉంచబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య. మరిన్ని వార్తల వివరాలు చూద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఈ ప్రసంగాలను ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన 2.94 లక్షల కోట్ల రూపాయల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో పోల్స్తే ఇది 10% ఎక్కువ. అటు అభివృద్ధి ఇటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేసినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలకు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. సూపర్ 6లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి భారీగా కేటాయింపులుంటాయని, కేంద్రం సహకారంతో వీటిని అమలు చేసేలా పద్ధతులు రూపొందించారని తెలుస్తోంది.